ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో అమ్మా, నేను కాంపిటీషన్లో గెలిచాను. నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. కాంపిటీషన్లో గెలుపు ఎవరిదో అని మీ అమ్మ ఇప్పటిదాకా టెన్షన్ పడిందమ్మా. ఎందుకమ్మా టెన్షను? అపజయమేంటో నీకు తెలీదు, నీ కూతురుగా నాకు తెలీదు. అవునమ్మా, అక్కడికి మారువేషంలో వెళ్ళావు కదా, అక్కడ నిన్నెవరూ గుర్తుపట్టలేదు కదా, ఎలాంటి ఇబ్బంది జరగలేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదు తాతగారు. ఉండు, నీకు స్వీట్ తీసుకొస్తాను. అయితే మొత్తానికి అనుకున్నది సాధించావు అనమాట. పెద్ద సింగర్ అయిపోయావు నువ్వు ఇప్పుడు. స్వీట్ తీసుకోండి. ఏ ఆగాగు, నేను తినిపిస్తాను. వైష్ణవి అలా చూస్తున్నావు? ఏం లేదు, కొత్తగా ఉంటేను. కొత్తగానా? కొత్తగా ఏముంది? అదే, మీరు స్వీట్స్ తినిపించుకుంటున్నారు కదా, ఏంటి విశేషమా అని. అబ్బే, పెద్ద విశేషం లేదమ్మా, తనకి పెళ్లి కుదిరింది కదా, అందుకే. అంతా ఈ గుండమ్మే దగ్గరుండి నడిపించింది కదా. నిశ్చితార్థం జరిగినప్పుడు స్వీట్ తినిపించలేదు, పెళ్లి ఫిక్స్ అయినప్పుడు కూడా స్వీట్ తినిపించలేదు. మరి ఏ ఫంక్షన్ లేకుండా ఈరోజు స్పెషల్గా స్వీట్ తినిపించుకుంటుంటేను ఎందుకా అని డౌట్ వచ్చింది. మావయ్య గారు చెప్పారు కదా, స్పెషల్ అంటే ఏం లేదు. పెళ్ళైన తర్వాత ఎప్పటిలాగా అస్తమాను తను రావచ్చు రాకపోవచ్చు. అంటే తను రావాలనుకున్నా వాళ్ళ అత్తయ్య వాళ్ళు రానివ్వాలి కదా, అందుకే. ఖచ్చితంగా ఏదో ఉంది, లేకపోతే వీళ్ల మొహాల్లో ఇంత ఆనందం ఉండదు, ఆ గుండమ్మ చేతిలో స్వీటు ఉండదు. సరే అమ్మా,
నేను బయలుదేరుతాను. అదేంటి అప్పుడే వెళ్ళిపోతానంటావ్? వెళ్ళనివ్వు. వైష్ణవిని చూసావు కదా, స్వీట్ తినిపించినందుకే 100 ఆరాలు తీసింది. అలాంటిది తను ఇక్కడే ఉంటే, మనం మాట్లాడుకుంటూ ఉంటే తనకు అనుమానం ఇంకా బలపడుతుంది. అవునమ్మా, ఇక్కడ ఏం జరిగినా వెంటనే తను తన కూతురుకు ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఇక్కడ జరిగింది తెలుసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏం చేద్దామా అని వాళ్ళ అత్తగారు ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్ళనివ్వమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే, జాగ్రత్త. ఛ! మొన్నటి వరకు ఆ పాట పాడిన అమ్మాయి గొంతు మాత్రమే తెలుసు, మనిషి మాత్రం తెలీదు. ఇవాళ తను ఎలా ఉంటుందో చూశాను కానీ కళ్ళ ముందే మిస్ అయిపోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేను తనని కలవలేనా? తనని కలవాలని ఎంత వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారైనా నా కళ్ళ ముందుకు రావచ్చు కదా. నేను మాట్లాడే వరకు ఆగకుండా ఎందుకు వెళ్ళినట్టు? ఒక్క క్షణం ఆగితే ఏమవుతుంది? అవును, అక్కడ మిస్ అయిపోయిందని ఎందుకు ఫీల్ అవుతున్నారా నువ్వు? ఆ కాంపిటీషన్లో పాల్గొందంటే పార్టిసిపెంట్స్ అందరివి వాళ్ళ పేర్లు, అడ్రస్లు, డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు కదా. ఎస్, వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి అడ్రస్ ఏంటో తెలుస్తుంది. అలా పట్టుకోవచ్చు. భువన, ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? నిజంగానే పిచ్చి పట్టేలా ఉందంటే. ఆ సింగింగ్ కాంపిటీషన్ లో నేను గెలిచుంటే పల్లవిని శాశ్వతంగా ఇక్కడి నుంచి పంపించుండేదాన్ని. చరణ్ కి దగ్గర అయ్యేదాన్ని. కానీ అలా జరగలేదు. ఆ దేవి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అది కాంపిటీషన్ లో గెలవకూడదని ట్రై చేశాను, తప్పించుకుంది. దాన్ని కాంపిటీషన్ కి రాకుండా ఆపాలని ట్రై చేశాను, అయినా వచ్చేసింది. నిలువునా నన్ను ముంచేసింది. అసలు ఎవరది? అవును, ఏంటమ్మా కప్పు పట్టుకు నూపుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు? ఈ కప్పుతో ఇంట్లో వాళ్ళు చూసారంటే అత్తయ్యకి హార్ట్ అటాక్ వస్తుంది. ఆ పాపం నాకెందుకు?